హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ రైతు సోదరులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకైతే దాదాపుగా సో ఎవరైతే మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు రాని వాళ్ళు సో ఇప్పటికే తాజాగా అందరి ఖాతాలో అయితే జమ చేసినట్టయితే తెలుస్తుంది. సో మొన్న చూసుకున్నట్లయితే తాజాగా 2,000 కోట్ల నిధులు అయితే కేటాయింపులు అయితే అయిపోయాయి. సో అందులో ఇంకా చూసుకోవచ్చు మనం. సో ఈ సీజన్ వరకు అయితే ఇవైతే పూర్తి అయిపోయినట్లే అనుకోవచ్చుగా. సో ఇంకా ఏమైనా అంటే సో ఈ 2 రోజుల్లో పూర్తి చేసి సో వచ్చే సీజన్ నుంచి అయితే రైతు బంధు కాస్త రైతు భరోసాగా అయితే మారబోతుంది. సో రైతు భరోసా వచ్చే కీలక మార్పులు ఏంటి, సో వచ్చే సీజన్ నుంచి ఎంత డబ్బులు అయితే పడతాయి, ఇంకా చూసుకున్నట్లయితే వచ్చే సీజన్ 5 ఎకరాలకా 10 ఎకరాల వరకు పరిమితమని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి. సో ఇంకా ఇంతవరకు చూసుకున్నట్లయితే మీకు అసలు రైతు బంధు జమ అయిందా జమ కాలేదా ఈ సీజన్కి అయితే, ఇంకా మీకు ఎంత భూమి ఉంది, సో ఎంత జమ అయిందా అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. తద్వారా జిల్లా వాళ్ళకైతే తెలుస్తుంది సో ఈ సీజన్ వరకు అయితే ఎంతవరకు వచ్చిందని. మీరు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా టాపిక్లోకి అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ దాదాపు సో ఇవాళ అయితే కొత్త న్యూస్ అయితే రావడం జరిగింది. సో రైతులకైతే గుడ్ న్యూస్. సో అకౌంట్లోకి అయితే 15,000. సో ఇవాళ చూసుకోవచ్చు టైం. సో ఇవాళ అయితే వచ్చింది ఈ న్యూస్. సో రైతులకు శుభవార్త, వారి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి. సో దీనివల్ల ఎంతోమంది అన్నదాతలకు అయితే ఊరడైతే కలగనుంది. సో చూసుకోవచ్చు. సో తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా సో ఒక్కొక్కటిగా అయితే నెరవేరుస్తూ వచ్చింది. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు వచ్చే సీజన్ నుంచి ఎవరైతే రైతులు ఉన్నారో సో రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చి ఎవరైతే ఎకరాకి 10,000 సంవత్సరానికి ఇస్తున్నారో సో నెక్స్ట్ సీజన్ నుంచి ఎకరాకి 15,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన అయితే చేశారు. సో రైతు భరోసా కింద అందించే పంట పెట్టుబడి సాయం 15,000 త్వరలోనే అందిస్తామన్నారు. సో ఈ సందర్భంగా ఆయన రుణమాఫీపై కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్లయితే ఎవరైతే వచ్చే సీజన్ అని చూసుకున్నట్లయితే కేవలం 5 ఎకరాల వరకు అయితే పరిమితం అయితే అయ్యేటట్లయితే తెలుస్తుంది. సో కేవలం 5 ఎకరాల వరకు అయితే సో సీజన్కి 7,500 లెక్క. సో ఎకరాకి 15,000 సంవత్సరానికి అయితే సో అకౌంట్లో అయితే ఖాతానంది అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది. సో ఈ సీజన్లో జమ అయిన వారు ఎవరైతే ఉన్నారో 5 ఎకరాలు పైబడిన వాళ్ళకి సో నెక్స్ట్ సీజన్ నుంచి అయితే పడకపోవచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి. ఎందుకంటే సో ఆల్రెడీ కట్ ఆఫ్ అయితే ప్రకటించారు. సో రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా ఎవరైతే కేవలం సాగు చేస్తున్న భూమికే రైతు బంధు అయితే జమ చేయాలని అయితే పూర్తి స్థాయిలో అయితే సో అధికారులు అయితే స్పష్టంగా అయితే చేశారు. సో మీరైతే ఇదంతా గమనించాలి, ఒకసారి అయితే చూసుకోండి. ఇది సో ఎవరైతే 5 ఎకరాలు పైబడిన రైతులు సో మీరైతే ఇది గమనించి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో చూసుకున్నట్లయితే సో 5 ఎకరాల పైబడిన రైతులకు ఎవ్వరికీ కూడా సో రైతు భరోసా అయితే వచ్చే సీజన్ అయితే రానట్లయితే సో పూర్తి స్థాయిలో అయితే అర్థమైతే అవుతుంది మనకి ఇక్కడ. సో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా సో రుణమాఫీపై కూడా కీలక ప్రకటన అయితే చేశారు. సో ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే రుణమాఫీ అయితే ప్రక్రియ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. అప్పటి వరకు అయితే అందరూ అయితే వెయిట్ చేయక తప్పదు. సో చూసుకోవచ్చు. ఇంకా సో ఎవరైతే రైతులు ఉన్నారో సో మీరైతే కాస్త వెయిట్ చేయండి. ఆగస్టు రుణమాఫీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో రుణమాఫీ అయితే ఏకదాటిలో ఒకే పద్ధతిలో అందరికీ ఒకరోజు అయితే సో రుణమాఫీ అయితే అయితే చూస్తున్నారు. సో మీరు కాస్త వెయిట్ చేయండి. సో రుణమాఫీ కూడా ఒక పూర్తి వీడియో అయితే చేస్తాను. సో ఎలా చేస్తారు అనేది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అంతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని మన ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.